రెండు తెలుగు రాష్ట్రాలకు వరప్రధాని నాగార్జున సాగర్ ప్రాజెక్టు 20 లక్షల ఎకరాలకు సాగునీరు. రెండు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరవాసుల ప్రజల దాహార్తిని తీర్చడంలో ముందున్నది. అయితే ప్రస్తుత ఠారెత్తిస్తున్న ఎండలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో జలాలు అడుగంటిపోయాయి. ఎండల తీవ్రతకు నీరంతా ఆవిరైపోతుంది. ప్రస్తుతం సాగర్ డెడ్ స్టోరేజ్కి చేరడంతో తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీటి కష్టాలు పొంచి ఉన్నాయా? జలకలతో సంతరించుకున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు 10 నెలల్లోనే ఎందుకు ఎడారిగా తలపిస్తుందనే అంశాలపై నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి మా కరెస్పాండెంట్ సైదులు మరింత సమాచారం అందిస్తారు. వరప్రధాని నాగార్జున సాగర్ ప్రాజెక్టు వెలవెలపోతా ఉంది. 10 నెలల్లోనే 155 టీఎంసీల వాటర్ను వినియోగించుకోవడంతో అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్ చేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూడొచ్చు, ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ దగ్గర ఉన్నాము. ఇప్పటికే ప్రాజెక్టు అయితే పూర్తి స్థాయిలో నీటి మట్టం తక్కువ కావడంతో అయితే వెలవెలపోయినటువంటి పరిస్థితి వెరీ స్పష్టంగా చూడొచ్చు విజువల్స్లో. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం అయితే 590 అడుగులకు గాను ఇప్పటికే 520 అడుగులకు చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 70 అడుగుల వాటర్ని అయితే వినియోగించుకోవడంతో ప్రస్తుతం ప్రాజెక్టులో అయితే రాళ్ళు, రప్పలు, గుట్టలు తేలినటువంటి పరిస్థితి వెరీ స్పష్టంగా చూడొచ్చు. అయితే ఇప్పటికే ఆయకట్టు రైతుల్లో కూడా ఒక సందిగ్ధత అయితే నెలకొందని చెప్పొచ్చు. ఆయకట్టు రైతాంగం ఏదైతే ఉందో అంటే తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకు తాగునీటి అవసరాల కోసం కావచ్చు, ఆయకట్టు అంటే రైతాంగానికి అవసరాల కోసం కావచ్చు, ఇప్పటికే డెడ్ స్టోరేజ్ చేరడంతో అయితే మళ్ళీ వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుద్దా లేదా, ఆయకట్టు రైతాంగం పరిస్థితి ఏంది, తాగునీటి అవసరాల పరిస్థితి ఏందంటూ కూడా ఇప్పటికే ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వెరీ స్పష్టంగా అవుపిస్తుంది. మొత్తంగా కూడా హైదరాబాదు ప్రజలకైతే ఇప్పుడు ఏదైతే తాగునీటి కష్టాలు పొంచి ఉన్న ప్రమాదం అయితే వెరీ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా డెడ్ స్టోరేజ్ చేరడంతో అయితే ఇప్పటికే 510 అడుగులకు చేరితే మాత్రం మోటార్ల ద్వారా వేసి అక్కడ హైదరాబాద్ ప్రజలకు జంట నగరాలకు నీరు అందించే అవకాశం అయితే వెరీ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు అయితే డెడ్ స్టోరేజ్లో ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇప్పటికే తెలుగు రెండు రాష్ట్రాలతో పాటు తెలుగు రెండు రాష్ట్రాలు ఏదైతే సాగునీటి కావచ్చు, తాగునీటి కావచ్చు, ఈ వినియోగంతో పెరగడం అయితే మొత్తంగా గతంలో నిండుకుండలా మారినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఇప్పటికే 10 నెలల్లోనే డెడ్ స్టోరేజ్ చేరినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం నీటి నిల్వలు ఆయకట్టు రైతాంగాన్ని అయితే ప్రధానంగా కలవరబెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా దాంతో తాగునీటి అవసరాలు తీరుతాయా లేదా అనే ఆందోళన అయితే తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పటికే రబీ, ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి తాగునీటికి ఏదైతే రబీ, ఖరీఫ్ సీజన్లు ఏదైతున్నాయో సాగునీటి అందించినటువంటి తర్వాత ఇప్పటికే తెలుగు రెండు రాష్ట్రాల ఒప్పందాల ప్రకారం కూడా ఇప్పటికే ప్రభుత్వాలు తాగునీటి సరఫరా కోసం ఇప్పటికే KRNBని కూడా కోరాయి. దాంతో ప్రస్తుత స్థాయి నీటి మట్టాన్ని మొత్తంగా మెయింటైన్ చేసుకుంటూ కూడా ఇప్పటికే కృష్ణా రివర్ బోర్డు ఆధ్వర్యంలో ఇప్పటికే తెలంగాణకు 16 టీఎంసీలు, ఆంధ్రాకు 10 టీఎంసీల వాటర్ని ఇచ్చేందుకు అయితే KRNB ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా దాంతో ఆయకట్టు రైతాంగం ఇప్పటికే చెప్తా ఉంది. దాంతో టోటల్గా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి వెరీ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే డెడ్ స్టోరేజ్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా ఆయకట్టు రైతాంగం ఇప్పటికే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూడొచ్చు, ప్రాజెక్టులోని నీటి నిల్వలు ఏదైతుందో అడుగడంతో అయితే వెలవెలపోతున్నటువంటి పరిస్థితి వెరీ స్పష్టంగా చూస్తా ఉన్నాం. దాంతో ఇప్పటికే అవసరాలను ఏ విధంగా వినియోగించుకుని దీనికి సంబంధించి ఏ విధంగా తీరుతాయి అనే విషయానికి వస్తే మాత్రం ఇప్పటికే భవిష్యత్ తరాలు అంటే ఇటు జంట నగరాలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రమాదం పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా 510 అడుగులకు దాటితే మాత్రం ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్ చేయడంతో అయితే జంట నగరాల ప్రజలకు తాగునీటి అవసరాలు తీరుతాయా లేదా, దాంతో ఆయకట్టు రైతుల్లో ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు వర్షాకాలం నేపథ్యంలో కూడా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం వెరీ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 80% వర్షపాతం కూడా నమోదు కాదంటూ కూడా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. దాంతో ఆయకట్టు రైతుల్లో కూడా ఒక సందిగ్ధత అయితే నెలకొంది. ప్రధానంగా ఇప్పటికే ఉన్నటువంటి వాటర్ మొత్తం 10 నెలల్లోనే పూర్తి స్థాయిలో ఖాళీ కావడంతో అయితే ప్రాజెక్టు వెలవెలపోతుండడంతో అయితే ఇటు సాగునీటి కష్టాలు, ఇటు తాగునీటి కష్టాలు కూడా తీరేది ఎలా అంటూ కూడా ఆయకట్టు రైతులు కావచ్చు, తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ నుంచి ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేంద్రతో సైదులు, స్వతంత్ర టీవీ, నాగార్జున సాగర్ నుండి.